హలో అందరికీ. బ్రహ్మముహూర్తం ఎలా ఉంటుంది? ఈ అనంత విశ్వంలో జ్ఞానులు భక్తులు ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని భక్తిలో మునిగిపోతూ ఉంటారు. స్మరణ చేస్తూ తాము పూజాది క్రతువులకి చాలా ఆనందంగా తయారవుతుంటారు. అలాగే యోగులు జ్ఞానులు ఆసీనులైన టారుగా కూర్చుని తమ యోగాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ధ్యానానికి నిమగ్నం అవుతూ ఉంటారు. మళ్ళా ఎలా ఉంటుంది పరిస్థితి? సమయం ఎలా ఉంటుందంటే అనంత విశ్వంలో అనేక మంది ఏకభావనతో దైవానికి దగ్గరగా ఉంటారు. మంచి ఇదే పాజిటివ్ అంటే మనకి అనుకూలమైనటువంటి శక్తి పనిచేస్తూ ఉంటుంది. అందరూ సంఘటితమై ఉంటుంది అన్నమాట. అంతమంది శక్తి ఈ అనంత విశ్వంలో ఎంతమంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు అందరూ శక్తి సంఘటితమై చాలా గొప్పగా